వర్షాల వల్ల ఖమ్మం జిల్లా అతలాకుతలమైపోయింది. ఈ నేపథ్యంలో ఖమ్మంలో ఉన్నటువంటి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎక్కడ చూసినా వరద వరద నీరు గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో అక్కడున్న ప్రాంతాలు ఖమ్మం జిల్లా మొత్తం మునిగిపోయింది. ఇళ్లలోకి భారీగా నీరు చేరి అక్కడున్న ప్రజలు బిక్కుబిక్కుమంటున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడున్న అధికారులు వాళ్ళ ఎలాంటి చర్యలు చేపడుతున్నారనే విషయం గురించి ఖమ్మం ప్రతినిధి సాయి ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సాయి. థ్యాంక్ యూ మహేష్. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత 6 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు ఎక్కడ చూసినా వరద ప్రవాహం బీభత్సం సృష్టిస్తుంది. ఇటు గోదావరి పరివాహక ప్రాంతమైనటువంటి ఖమ్మం జిల్లా, అటు మనుగూరు, చెర్ల, భద్రాచలం, తారపాక, బూర్గంపాడు తదితర ప్రాంతాల్లో పూర్తిగా జలమయమయ్యాయి. అయితే ఆ జలమయమైనటువంటి ప్రదేశాల్లో నివసిస్తున్నటువంటి బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి జిల్లాధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పటికే గోదావరి వద్ద నిన్న సాయంత్రం చూసుకోవచ్చు 71.30 అడుగుల మేర గోదావరి ప్రవహించడం జరిగింది. అయితే అది మన భద్రాచలంలో ఉన్నటువంటి కరకట్ట ఒక లెవెల్ వచ్చేసి 80 అడుగులు మాత్రమే. ఇంకా 10 అడుగులు పెరిగితే పరిస్థితి ఇంకా చేజారిపోయే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అయితే ఈ రోజు కొంచెం గోదావరి తగ్గుముఖం పట్టడంతో అధికారులు కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పటికైతే ప్రస్తుతం గోదావరి ప్రమాద స్థాయి అంటే 3వ ప్రమాద హెచ్చరిక 53 అడుగులకు పైబడి గోదావరి వస్తే 3వ ప్రమాద హెచ్చరిక అనేది జారీ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు 53 అడుగుల ప్రమాద హెచ్చరిక అమల్లో ఉంది. ఇప్పుడు ప్రస్తుతం 69 అడుగులు గోదావరి వరద ప్రవాహం అనేది ప్రవహించడం జరుగుతుంది. అటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ముంపు గ్రామాలు అయితే ఏవైతే ఉన్నాయో 40 ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి 30,000 మంది బాధితులను ఇటు పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. అయితే అక్కడ పునరావాస కేంద్రాల్లో సరైనటువంటి సౌలభ్యాలు ప్రభుత్వం చేపట్టకపోవడంతో ఆ పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి ముంపు గ్రామాల బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసహనం వ్యక్తం చేయడం జరుగుతుంది. అదేవిధంగా భద్రాచలంలో ఉన్నటువంటి సుభాష్ నగర్ అయ్యప్ప కాలనీ అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే మా కాలనీ మునిగిపోయిందని ఈ రోజు ఉదయం నుంచి వాళ్ళు రోడ్డు పైన బైఠాయించి రాస్తా రోకో అనేది నిర్వహించడం జరిగింది. దీనికి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య కూడా మద్దతు ఇచ్చి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగొట్టడం జరిగింది. అదేవిధంగా నిన్న చూసుకోవచ్చు మనకు బట్టి విక్రమార్క కావచ్చు, సిఎల్పి నేత, అదేవిధంగా ఇతర రాజకీయ నాయకులు కూడా ఇక్కడ ముంపు పరివాహక కేంద్రాలను సందర్శించడం. అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కూడా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించడం జరుగుతుంది. అయితే పువ్వాడ అజయ్ ను అటు సీఎం కేసీఆర్ కూడా ఈ వరద ప్రవాహిత ప్రాంతాల గురించి ఆరా తీయడం జరిగింది. అదేవిధంగా రేపు ఈ రోజు సాయంత్రం మన తెలంగాణ గవర్నర్ తమిళిసై సికింద్రాబాద్ నుంచి రైలు మార్గం ద్వారా భద్రాచలం చేరుకొని రేపు ఏదైతే వరద ముంపు గురైనటువంటి గ్రామాల బాధితులు ఎవరైతే ఉన్నారో వారిని పరామర్శించడానికి రేపు భద్రాచలానికి మన తమిళిసై రానున్నారు. అదేవిధంగా కేసీఆర్ కూడా ఏరియల్ వ్యూ ద్వారా రేపు ఈ యొక్క భద్రాచల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ముంపుకు గురైన గ్రామాలను ఏరియల్ వ్యూ ద్వారా సందర్శిస్తారని అధికారులు వెల్లడించడం జరిగింది. సాయి మరొక విషయం ఏమిటంటే ఆ సుభాష్ నగర్ అయ్యప్ప నగర్ కాలనీలో ఉన్నటువంటి ఆ ప్రజలు ఆ మంత్రుల మీద అసహనం వ్యక్తం చేయడం, కలెక్టర్ మీద కూడా అసహనం వ్యక్తం చేస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఆ సుభాష్ నగర్ అయ్యప్ప నగర్లో ముఖ్యంగా? అయితే మనం చూసుకోవచ్చు గతంలో జరిగినటువంటి 1986 తర్వాత 1970 కావచ్చు ఆ ప్రాంతంలో కూడా గోదావరి అనేది 75 నుంచి 70 అలా 70 అడుగుల మేర గోదావరి ప్రవహించడం జరిగింది. అప్పుడు కూడా ఇదే సిచ్యువేషన్ అప్పుడు కూడా వచ్చింది. కానీ అధికారులు ఏంటంటే తాత్కాలికమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, కానీ దానికి ఒక శాశ్వతమైన పరిష్కారం చూపెట్టట్లేదని ఈ సుభాష్ నగర్ సంబంధించినటువంటి కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కరకట్ట అనేది సుభాష్ నగర్ కాలనీ వరకు పొడిగించినట్లయితే వారికి ఈ ప్రమాదం నుంచి వారు తప్పించుకునేవాళ్ళు. కానీ అది అధికారులు అటు అంటే జిల్లా కలెక్టర్ కావచ్చు, ఇప్పుడున్న కలెక్టర్ కావచ్చు, అంత ముందున్న కలెక్టర్స్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వాలు కావచ్చు, ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. 76 నుంచి ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. కానీ మా సమస్య పరిష్కారం కాలేదని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు ఏదైతే ముంపుకు గురైనటువంటి సుభాష్ నగర్ కావచ్చు, అయ్యప్ప కాలనీ కావచ్చు, వాళ్ళు ఉన్నటువంటి
పునరావాస కేంద్రాల్లో కనీస వసతులు ఏర్పాటు చేయలేకపోయింది ప్రభుత్వం. దాని ద్వారా వాళ్ళు అసహనం వ్యక్తం చేసి కలెక్టర్ స్పష్టమైన హామీ ఇస్తే మాత్రం మేము ఇక్కడ నుంచి తిరిగి వెళ్తామని పొద్దున నుంచి రోడ్డు పైన బైఠాయించిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆ సుభాష్ నగర్, అయ్యప్ప నగర్ ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా ఆ ఇల్లులు మొత్తం పూర్తిగా మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో వాళ్ళకు భోజన వసతి కానీ ఏమన్నా వసతి గృహాలలో వాళ్ళను ఉంచేటువంటి ప్రయత్నం చేశారు అధికారులు? అయితే ఈ రోజు నిన్న సాయంత్రం నుంచి ఈ యొక్క మన ఆర్మీ సిబ్బంది కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, మన భద్రాచలానికి చేరుకున్న తర్వాత వారు ఎవరైతే ముంపుకు గురయ్యారో, ఎవరైతే సహాయక చర్యలకు ఎవరైతే అవసరం ఉందో వాళ్ళని తీసుకొచ్చి ఆ యొక్క పునరావాస కేంద్రాల్లో పెట్టారు. కానీ పెట్టడం తర్వాత వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏది కూడా ప్రభుత్వం అందించలేదని వారు నిన్న అసహనం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎందుకంటే నిన్న చూసుకోవచ్చు 11 గంటల వరకు కూడా క్యూ నిలబడి చిన్న పిల్లలతోటి, బాలింతలతోటి వారు ఆకలితోటి ఆహారం లేక వాళ్ళు ఇబ్బందులు పడే సంఘటనలు మనం చూసుకోవచ్చు. అదే విధంగా ఈ యొక్క భద్రాచలం సుభాష్ నగర్ అయ్యప్ప కాలనీ కాదు, ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి 40 గ్రామాలు కూడా, కొన్ని గ్రామాలకు సంబంధించినటువంటి వారిని పునరావాస కేంద్రాలు తరలించడం కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. అయితే వారిని అలా తరలించినప్పటికీ సరైన వాళ్ళకి సదుపాయాలు, ఎటువంటి సదుపాయాలు లేని దగ్గర పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారని, మరి కనీసం త్రాగునీరు లేని చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారని ఇటు కాంగ్రెస్ ప్రతిపక్షం కావచ్చు, ఇటు బాధితులు కావచ్చు, వాళ్ళు వాపోతున్నా సరే ఇటు అధికారులు కానీ ఇటు ప్రభుత్వం కానీ పట్టించుకోని పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. అయితే ఇప్పుడు బ్రిడ్జ్ మీద నుండి వాటర్ పారుతుంది, గోదావరి ఉధృతంగా పారుతుంది, బ్రిడ్జ్ మీద కూడా వాటర్ వచ్చాయన్నారు. దీని గురించి అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు, అది ఎంతవరకు? అయితే ఇప్పటి వరకు అయితే కేవలం గోదావరి నిన్న రాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో 71.30 అడుగుల మేర గోదావరి ప్రవహించడం జరిగింది. అయితే అప్పటి వరకు కూడా బ్రిడ్జి మీద నీళ్ళు అనేది రాలేదు. అది బ్రిడ్జి మీదకి, అంటే బ్రిడ్జి దగ్గరికి వాటర్ ఫ్లో ఉంది. అందుకోసమని కలెక్టర్ ముందస్తు చర్యగా 144 సెక్షన్ విధించి, అదేవిధంగా 48 గంటలు ఏదైతే భద్రాచలం ఖమ్మంకి మధ్యలో ప్రధాన రహదారిలో ఉన్నటువంటి బ్రిడ్జి పైన రాకపోగల అనే దాన్ని నిన్న సాయంత్రం 5 గంటల నుంచి నిలిపివేయడం జరిగింది ముందస్తు చర్యల్లో భాగంగా. అదే విధంగా ఆ బ్రిడ్జి పైన ఎవరిని కూడా అలౌ చేయకుండా 144 సెక్షన్ అనేది విధించడం జరిగింది. ఏదైతే భద్రాచలం ఉందో, మనుగూరు, బూర్గంపాడు, ఇది ఒక సారపాక ఏరియాల్లో 144 సెక్షన్ అనేది అమలు చేయడం జరిగింది. తద్వారా బ్రిడ్జి పైన రాకపోకలు నిలిచిపోయాయి. ఓకే సాయి, అది గోదావరి ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ముందస్తుగా ఎలాంటి అనౌన్స్ చేశారా? అక్కడ నుండి తరలించి ఇంకొక ప్రాంతానికి చేరవేశారా? అయితే గత 4 రోజుల నుంచి గోదావరి అనేది ప్రమాద స్థాయి, మొదటి ప్రమాద హెచ్చరిక ఎప్పుడైతే 43 అడుగులకు గోదావరి చేరుకుందో అప్పుడు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా జిల్లా కలెక్టరు ఈ యొక్క ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలకు విన్నవించుకుంటున్నారు. కానీ ఈ స్థాయిలో వరద ప్రవాహం వస్తుందని జిల్లా యంత్రాంగం కూడా ఊహించలేదు. ఎందుకంటే ఎగువన కురుస్తున్న వర్షాలకు, ఏదైతే ఉత్తర తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు ఈ యొక్క వరద ప్రవాహం అనేది ఎక్కువగా రావడం జరిగింది. అటు కడెం ప్రాజెక్టు సంబంధించి ఆ యొక్క కడెం ప్రాజెక్టు నుండి ఎక్కువ వరద నీరు అనేది కిందకి ఎగువకు వదలటం వల్ల ఈ యొక్క వరద ప్రవాహం అనేది ఒక్కసారిగా పెరగడం జరిగింది. ఈ లోపలనే జిల్లా యంత్రాంగం ముందస్తుగా వారికి కొంత అవగాహన లోపం అనేది ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇంత తొందరగా, అంటే 1 డేలో ఇలా గోదావరి పెరగడం అనేది చరిత్రలో ఇది 2వ సారి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జూలై మాసంలో వర్షాలు అనేది తీరా స్టార్ట్ అయ్యే రోజులు. ఈ రోజులలో కొంచెం తక్కువ గోదావరి అనేది తక్కువగా ఉంటుంది. ఆగస్టు మాసంలో కొంచెం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీళ్ళు ఆ యొక్క అవగాహన అనేది కల్పించడంలో కొంచెం లోపం ఉందని మనం చెప్పుకోవచ్చు. అదే పూర్తిగా మునిగినటువంటి భద్రాచలం ప్రాంతాలలో అధికారులు ఒక విధంగా చూసుకున్నట్టయితే పూర్తిగా విఫలమయ్యారు. అటు అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీ నేతలు కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు అనేటువంటి మాటలు కూడా మనం వింటున్నాం. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు అధికారులను ఏమైనా కలిసి వాళ్ళ ఇబ్బందులు చెప్పుకునే పరిస్థితి వచ్చిందా, లేకపోతే ప్రజలను ఏ విధంగా చూశారు అక్కడ? అయితే ఇక్కడ ముంపు గురైనటువంటి గ్రామాల ప్రజలు ఎప్పుడైతే ఈ యొక్క ఇది వారికి మొదటిసారి కాదు, ఇంతకు ముందు
బాధితులు 1-2 సార్లు వచ్చాయి. కానీ వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే అభివృద్ధి జరుగుతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మేము ఎలా ముంపుకు గురవుతున్నామంటే వాళ్ళకు ఈ యొక్క తెలంగాణ తీసుకొచ్చుకోవటం ఎందుకంటే తెలంగాణ వచ్చిందే అభివృద్ధి కోసం. అభివృద్ధి తెలంగాణ, బంగారు తెలంగాణలో మాకు ఇలాంటి దుస్థితి వస్తుందని మేము ఊహించలేదనేటువంటి వాదన అయితే ఒక ముంపు బాధితుల నోటి నుండి మనం వింటున్నాము. ఎందుకంటే ఆ యొక్క ఇల్లు పూర్తిగా జలమైనటువంటి ఇళ్లను చూసి వాళ్ళ ఆస్తి నష్టం ఇంకా అంచనా వేసుకోలేదు. ఆస్తి నష్టం ఎంత జరుగుతుంది, ఇన్ని రోజులు కూడబెట్టుకున్నటువంటి ఆస్తిని మేము ఈ యొక్క వరదతోటి, ప్రవాహంతో మా ఆస్తి అంతా ఈ యొక్క వరదతోటి మేము చాలా నష్టపోయామనేది వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ యొక్క ముంపుకు గురైనటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారు అధికారులను కలవటానికి అధికారులు ఎవరో వాళ్ళ అందుబాటులో లేరని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. నిన్ననే చూసుకోవచ్చు ఈ యొక్క ముంపుకు సంబంధించి, అంటే యొక్క వరద ప్రవాహానికి సంబంధించి నియమించినటువంటి అధికారులు యొక్క వారి డ్యూటీని పక్కన పెట్టి విలాసమైన వాళ్ళు గెస్ట్ హౌస్ లో కూర్చొని విలాసమైన జీవితం అనుభవిస్తూ వారు జలసాలు చేయడం అనేది మనం నిన్న చూసుకోవచ్చు. ఈ యొక్క వరద ప్రవాహంతో కొట్టుమిట్టాడుతూ ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళు పక్కన పెట్టేసి వీరి యొక్క జీవితాన్ని మీరు విలాసవంతంగా గడపడం మనం నిన్న చూసుకోవచ్చు. అయితే ఇప్పటికి కూడా ఏ ఒక్క అధికారి కూడా మాకు అందుబాటులో రాలేదని సుభాష్ నగర్ అటు అయ్యప్ప కాలనీ వాళ్ళు, ఆ అయ్యప్ప కాలనీ సంబంధించినటువంటి బాధితులు వాళ్ళు వాపోతున్నారు. ముందస్తు చర్యలుగా కరకట్టను పెంచినట్లయితే మాకు ఈ పరిస్థితి రాదు. అయితే సాయి, మరొక విషయం ఏంటంటే ఒక దగ్గర కరకట్ట మీద కరకట్ట లీక్ అయినటువంటి విషయం కూడా మనం చూస్తున్నాం. ఆ ఇసుక బస్తాల ద్వారా కరకట్టను మూసివేశారని కూడా మనకు కనిపిస్తుంది. అది అసలు ఏంటని జరిగింది? అక్కడ కరకట్టకు ప్రమాదం పొంచి ఉందా? అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అయితే నిన్న సాయంత్రం సమయంలో గోదావరి పెరుగుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క వాటర్ అనేది భద్రాచలానికి ఏదైతే సరఫరా చేస్తారో వాటరు, ఆ యొక్క మ్యాన్హోల్ దగ్గర ఆ యొక్క కరకట్ట అనేది కొంచెం ఆ యొక్క గోదావరి ప్రవాహం పైకి రావడంతో ఆ మ్యాన్హోల్ నుంచి వాటర్ అనేది అక్కడ నుంచి కొంచెం లీక్ కావడం జరిగింది. అయితే ముందస్తు అప్రమత్తమైనటువంటి అధికారులు ఆ యొక్క మ్యాన్హోల్ దగ్గర ఇసుక బస్తాలతోటి దాన్ని కొంచెం ఆపడం అయితే జరిగింది. కానీ అది తాత్కాలికమైనటువంటి పరిష్కారం చేశారు. దాన్ని ఇంకా శాశ్వతమైన పరిష్కారం చేసి అలా ఈసారి ఇంకొకసారి లీక్ కాకుండా చూసుకుంటే ఉంటుందని ఇక్కడ బాధితులు అంటున్నారు. లేకపోతే ఆ చిన్న మ్యాన్ హోలే తెలియని కట్ట కూడా, అంటే కరకట్టకు కూడా గండిపడే అవకాశాలు ఉన్నాయనేటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఆ కాలనీకి సంబంధించినటువంటి బాధితులు ఏదైతే ఆ కట్ట లీక్ అయిన దగ్గర ఉన్నటువంటి కాలనీ సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ ఒక ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని రాత్రి మొత్తం నిద్రపోకుండా ఎక్కడ అది కరకట్టకు గండి పడుతుంది అనేటువంటి వాళ్ళ ఆలోచనతో నిద్రపోకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఆ యొక్క కరకట్ట గండి పడితే మనం ఊరికి అందనటువంటి నష్టం అనేది మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఆ యొక్క భద్రాచలం పూర్తిగా జలమయ్యే అవకాశం ఉంటుంది. ఆ కరకట్టకి ఏదైనా హాని జరిగితే భద్రాచలం చుట్టుపక్కల కావచ్చు, భద్రాచలం పట్టణం కావచ్చు, మొత్తం కూడా జలమయమయ్యే పరిస్థితి అనేది మనం చూసుకోవచ్చు. కాబట్టి కాలనీ శాశ్వతంగా పరిష్కరించాలనేది అక్కడ ఉన్న కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. అయితే సాయి, భద్రాచలంలో ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో అటు చుట్టుపక్కల కానీ ఎలాంటి పరిస్థితి ఉంది? ప్రస్తుతం భద్రాచలంలో ఉన్నటువంటి భద్రాద్రి రాముడు ఆలయం ఏదైతే ఉందో ఆలయానికి కూడా ఈ యొక్క వరద ప్రభావం అనేది పడ్డది. ఎందుకంటే ఈరోజు శనివారం, శని, సోమ, ఆదివారాలలో ఈ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటది. అయితే ఈ యొక్క వరద తాకిడి తోటి భద్రాచలం రావడానికి ఏ ఒక్క భక్తులు కూడా ముందుకు రావడం లేదు. దాని ద్వారా ఆలయానికి వచ్చేటువంటి ఆర్థికంగా వచ్చేటువంటి లాభం, అదే విధంగా ఈ యొక్క స్వామివారి కైంకర్యానికి ఏదైతే ఉపయోగిస్తారో పూలు కానీ ఇతర వస్తువులు కానీ అవన్నీ హైదరాబాదు లేదా ఆంధ్ర నుండి వచ్చే ప్రతిరోజు నిత్యం వస్తుంటాయి. కానీ దానికి కూడా ఈ రహదారులన్నీ భద్రాచలానికి ఉన్నటువంటి ప్రధాన రహదారులైన ఖమ్మం, భద్రాచలం, అటు భద్రాచలం చర్ల, ఇటు భద్రాచలం కోనవరం రోడ్లు ఏవైతే ఉన్నాయో 3 ప్రధాన రహదారులు కూడా మూతపడ్డ పరిస్థితులు ఉన్నాయి. ఎటు చూసినా అంటే ఒక ద్వీపం లాగా భద్రాచలం అనేది ఒక ద్వీపం లాగా ఏర్పడ్డది. ఎటు చూసినా నీరు మధ్యలో భద్రాచలం అనేది ఉన్నది.
దాని ద్వారా స్వామివారికి ఉపయోగించాల్సిన పూలు ఇతర వస్తువులు కూడా లేక ఈ రోజు అక్కడ భద్రాచలం లోకల్లో దొరికేటువంటి పూలతోటే స్వామివారి కైంకర్యాలు అనే దాన్ని నిర్వహించడం జరిగింది. దాని ద్వారా మనం చెప్పుకోవచ్చు స్వామివారికి కూడా ఈ యొక్క గోదావరి ఈ యొక్క వరద ప్రభావం వల్ల స్వామివారి టెంపుల్ కావచ్చు, స్వామివారి ఆర్థికంగా అంటే టెంపుల్ ఉన్నటువంటి ఆర్థిక లాభం కూడా వెళ్ళిపోయిందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు సాయి మరొకటి, అప్పుడు స్థానిక ఎమ్మెల్యే కానీ అక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రి అయిన అజయ్ కుమార్ గారని ఇప్పుడు మన భద్రాచలాన్ని సందర్శించినటువంటి ఏమన్నా కనిపిస్తుందా? భద్రాచలంలో అయితే నిన్నటి నుంచి కూడా స్థానిక మంత్రి అయినటువంటి పువ్వాడ అజయ్ నిన్నటి నుంచి కూడా భద్రాచలంలోనే ఉన్నారు. అయితే ఈ రోజు ఉదయం ఈ భద్రాచలంలో ఉన్నటువంటి భద్రాచల రామునికి సంబంధించినటువంటి అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి గోదావరి శాంతించాలని గోదావరికి ప్రత్యేక పూజలు అనేది నిర్వహించడం జరిగింది. అయితే దాంతో పాటు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి పూలం వీరయ్య కూడా ఈ యొక్క సుభాష్ నగర్ కాలనీ వాసులు ఏదైతే ఆందోళన చేపడుతున్నారో వాళ్ళకి మద్దతుగా ఈ రోజు రాస్తా రోకోలు ఉండడం జరిగింది. అదేవిధంగా నిన్న బట్టి విక్రమార్క సిఎల్పి నేత బట్టి విక్రమార్క కూడా ఈ యొక్క పరిస్థితుల్ని గోదావరి భద్రాచలంలో ఉన్న పరిస్థితులను తెలుసుకోవడానికి భద్రాచలం రావడం జరిగింది. అదే సమయంలో కొంత పోలీసులు కూడా అత్యుత్సాహం చూపెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే భద్రాచలం బాధితులను పరామర్శించడానికి వస్తున్నటువంటి సిఎల్పి నేత బట్టిని పోలీసులు అరెస్ట్ చేయడం అనేదాన్ని కాంగ్రెస్ నేతలు జిల్లా నాయకులు కానీ అటు రాష్ట్ర నాయకులు కానీ ఖండించడంతో కొద్దిసేపటి తర్వాత పోలీసులు వారిని విడిచిపెట్టడం జరిగింది. ఆ తర్వాత ఈ ముంపు గురైన బాధితులని బట్టి విక్రమార్క గారు పరామర్శించడం జరిగింది. అయితే సాయి మరొక విషయం ఏంటంటే బ్రిడ్జి మీదకి వెళ్ళడానికి కరకట్ట మీద వెళ్ళడానికి మీడియా ప్రతినిధులకు ఆంక్షలు పెట్టినట్లు తెలుస్తుంది. అవును, అయితే నిన్న సాయంత్రం వేళలో గోదావరి గంటకు పెరుగుతున్న సందర్భంలో కొంత పోలీస్ అధికారులు మాత్రం మీడియాకు కూడా ఈ కరకట్ట మీదకు బ్రిడ్జి మీదకు వెళ్ళడానికి ఆంక్షలు అనేది విధించడం జరిగింది. ఆ తర్వాత పోలీసు ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు మీడియా ప్రతినిధులను మినహాయించవలసిందిగా వారు కోరగా అప్పుడు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం మాత్రం దానికి కొంచెం మీడియా వారికి కొంచెం వ్యతిరేకంగా వ్యవహరించడం జరిగింది. తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మీడియా వారికి మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక ఫైనల్గా పోలీసులు ఆయా భద్రాచలం పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలలో హెల్ప్ లైన్లని, టోల్ ఫ్రీ నెంబర్లు, హెల్ప్ డెస్క్లని ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు, ఏ విధంగా సహాయ చర్యలు అందిస్తున్నారు? ఇప్పటికే పోలీస్ యంత్రాంగం ఈ యొక్క వరద ముంపు గ్రామాలలో పూర్తిగా పటిష్టమైనటువంటి భద్రత, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం అనేది పనిచేస్తుంది. అదేవిధంగా అటు కేంద్ర బలగాలైనటువంటి సిఆర్పిఎఫ్ కావచ్చు, ఇటు సింగరేణి రెస్క్యూ టీం కావచ్చు, నాటు పడవలతోటి అదేవిధంగా ఒక హెలిప్యాడ్ కూడా భద్రాచలంలో నిన్న సాయంత్రం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఏదైతే నిన్న పెరుగుతున్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి రెస్క్యూ ఎవరికైతే అవసరం ఉందో బాధితులు ఉన్నారో వారిని సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు, సింగరేణి రెస్క్యూ టీం కావచ్చు వారిని కాపాడడం జరిగింది. అదేవిధంగా జిల్లా యంత్రాంగం, జిల్లా పోలీస్ వ్యవస్థ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు 90% ఇక్కడ వారి డ్యూటీ కంపల్సరీ చేశారని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు రాత్రి 24 గంటలు గడిచిన 24 గంటల నుంచి కూడా వారు జిల్లా ఎస్పీ కావచ్చు, అదేవిధంగా ఉన్నతాధికారులు ఎవరైతే పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇక్కడ పనిచేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. అందుకోసమే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఇంతవరకు కూడా భద్రాచలంలో జరగలేదని మనం చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సాయి.